ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములో, వారు కలిసి ఒక సంవత్సరం అంతటియు సంఘములో నుండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటిగా అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రియమైన సహోదర సహోదరి, ఆనాటి కాలములోనే వారు కలిసి శిష్యులు కొంతమంది కలిసి మనము దేవుని రాజ్యమును గురించి ప్రకటించాలి, దేవుడైన యేసు ప్రభు ఎలాంటి వాడే జీవించును అని అందరూ తెలుసుకోవాలి అని సంవత్సరం అంతటియు సంఘములో నుండి బహుజనులకు వాక్యమును బోధించరి. అప్పుడు ఆ ప్రజలు దేవుడిని దూషించిన వారు, బోధనకు విరుద్ధముగా ఉండిన ప్రజలు సంవత్సరం అంతటియు శిష్యుల నడత, వారి యొక్క బోధన విధానం, వారి పరిశుద్ధత, ఇంకా ఎన్నో విషయములను చూసి మొట్టమొదటిగా అంతియోక్యలో వీరు నిజముగా క్రైస్తవులు అనబడిరి, వీరు నిజముగా క్రీస్తును వెంబడించేవారు అనబడిరి. 1 కొరింథీయులకు 10:31 వచనములో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ భూలోకంలో దేవుడైన యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తమును నెరవేరించడానికి వచ్చెను, అలాగే చేసెను. ఆకాశం నుండి శబ్దము ఇలాగ వచ్చెను, ఈయనే నా ప్రియ కుమారుడు అని. అలాగే అందరూ ఈయన దేవుని కుమారుడు అని పిలిచారు. మనము క్రీస్తును నమ్మి మేము క్రైస్తవులు అని మనకు మనమే పిలువబడుచున్నామా? లేదా మన నడత, మన పరిశుద్ధత, ఆయనలో భయము భక్తి కలిగి దేవునిలో ఉండిన వెలుగు మనలో ప్రకాశించి అన్నిలకు కనబడినప్పుడు నిజముగా వీరు క్రైస్తవులు అని పిలువబడుచున్నామా? లేదా అన్య జనుల వలె వారి సహవాసములో ఉంటూ వారిలాగే నడుచుచు మేము క్రైస్తవులు అని మనమే అనుకుంటున్నామా? నిజముగా మనలో క్రీస్తుని వెలుగు ప్రకాశించి వీరు క్రైస్తవులు అని పిలువబడుతున్నామా? లేదా పేరుకు మాత్రమే మనము క్రైస్తవులు అని ఉన్నామా? ఒకసారి మిమ్మును పరీక్షించుకోండి. ఆమేన్.